లే నెమ్మ ఈసారి ఐపీఎల్ ఆ టీం గెలుస్తుందో కూడా సొప్పనికి వస్తలేచ్చి. అవు మామయ్య అది గెలుస్తుంది చూడి తెచ్చారా ఆనేనా వాడు అంగడి వికాస్ ఉప్పు ప్యాకెట్ చెప్తారా సర్లే బాగుండ్రానా? బాగుండంలే కాదు నీకు కొంచెమని సిగ్గుందాలే నువ్వు అస్సలు మా ఇంటికి అడిగి రావద్దురా. ఆ ఐపీఎల్ బెట్టింగ్ ఈ ఐపీఎల్ బెట్టింగ్ అని గబ్బే లేపుతున్నావు. ఇప్పుడు మారుతున్నాడు. సంవత్సరం కిందట ఆ బెట్టింగ్ పిచ్చి వలన సెల్ ఫోన్ బండి అన్ని అమ్మేసిన ఆఖరికి నా జోబులు ఉన్న డబ్బులు కూడా ఇడిచిపెట్టకుండా యాది ఇప్పుడు మారుతున్నాడు ఆ దేవుని దయ వలన. అది కాదునా. నోర్మే వాడు బెట్టింగ్ గిట్టింగ్ అన్ని బంద్ చేసాడే. నువ్వు ఫస్ట్ మా ఇంటికి అడిగి రావద్దు. వాడు చేస్తున్న తప్పలేమంటే నీతో జత కట్టడమే. నానే తిక్కోని అనుకున్నద్దు. వాని దగ్గర దుడ్డు తీసుకొని నా కన్నారా చూసేనే. ఆ మామనేటి తిడుతుండో లేదులే చరణా, మీ నాన్న కరెక్టే మాట్లాడుతున్నాడు. ఇంటి నుంచి బయటకు పోవాల్సిందేలే. మాటలు ఏం పట్టించుకున్నద్దు మామ. లేలే చరణా, పోవాల్సిందే కానీ మోని కాలకన్నా మొక్తారు మామ. సొత్తిగానే పోవాల్సిందని. అటు ఏదు మామ కరెక్ట్ ఆయనకి రెంట్ కడుతున్నావు కదా మామ. రెంటా? మన ఇంటికి మనం రెంట్ కట్టడం ఏంటికంటే బెట్టింగ్ లో బండితో పాటు ఇల్లు కూడా పెట్టండి నీ కొడుకు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. కొడుకుని